ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున తండ్రి, నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుము. దేవా, నీ వాక్యము మా వినికిడిలో ఆశీర్వదించుము. మా యొక్క ఆత్మీయ జీవితమునకు అనుదినము ఇలాగును అనుగ్రహిస్తున్న నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ మేము నీకు ఇంకా సన్నిహితులుగా మారటానికి నీ వాక్యము చేత మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 16 మరియు 17 వచనమును చదువుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచుచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చెట్టును పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. చదివిన వాక్య భాగంలో ఎలీషా దగ్గర ఉన్న పరిచారకుడు వారి చుట్టూన్న సిరియా దేశపు సైన్యమును చూసి కలవరము చెందినారు. వారు అనేకులు ఉన్నారు, మనల్ని ఏమి చేస్తారో అని కలవరము చెందినాడు. అయితే దేవుని సేవకుడైన ఎలీషా ఆ వ్యక్తితో మాట్లాడుచు చెప్పిన మాట, మనతో ఉన్నవారు వారికన్నా గొప్పవారు అని చెప్పటం చూడగలము. ఆ వ్యక్తి కేవలం ఇక్కడ నేను ప్రవక్త మాత్రమే ఉన్నాము, ప్రవక్తకు మతిపోయిందేమో అని కొన్ని నిమిషాలకు కలవరము చెంది ఉండొచ్చు. అయితే ఇక్కడ దైవజనుడు ఒక ప్రార్థన చేయటము చూడగలము. అదేమిటంటే, ప్రభువా, ఈ యవనస్తుని యొక్క కన్నులు తెరవము, ఇతని కన్నులు మూయబడి ఉన్నాయి అని దేవుని సన్నిధిలో ప్రార్థించే కార్యమును చూస్తున్నాం. ఈ ఉదయకాలమున అనేక సార్లు మనము ఇటువంటి పరిస్థితుల్లోనే నిలబడి ఉన్నాము. ఎందుకంటే నీవు ఉన్న స్థలము దేవుని యొక్క వాగ్దానమును నీకు అనుగ్రహించే స్థలము. దేవుని బిడ్డలకు నీవు సన్నిహితముగా ఉంటున్నావు. అయితే నీ ఆత్మీయ నేత్రములు గుడ్డితనముతో నింపబడిన ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రములను గుడ్డితనము కలుగజేసి ఉన్నది. నీ మనోనేత్రములు తెరవబడకున్నట్లుగా నీకు గుడ్డితనము కలుగజేసినది. దేవుని యొక్క కార్యములను నీవు చూడకుండా, దేవుని యొక్క దర్శనము నీవు పొందకుండగా, దేవునితో ఇంకా నీవు సమీపముగా రాకుండగా, ఆయనలో నీవు ఎదగకుండానట్లు నీ చుట్టూన్న పరిస్థితులను నీకు చూపిస్తూ నిన్ను కృంగదీసేదానికి అపవాది ప్రయత్నిస్తుంటే, నీవు ఆ కార్యమును చూసి కలవరము చెంది దేవుని వైపు చూసేది మానుకొని నీ కన్నులను నీవు మూసుకున్న వ్యక్తిగా ఉన్నావని ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం నడుచుకుంటూ వెళ్తుంటే తెలియకుండా ఎవరినైనా తగిలితే వెంటనే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నీకు కన్నులు లేవా అని అడుగుతారు. అనగా ఎదుట ఉన్న వ్యక్తి కన్నులు లేనివాడు కాదు, అయితే చూడకుండగా, ఎదుట ఉన్న పరిస్థితిని గ్రహించుకోకుండగా, ఎదుట ఉన్న వాడిపైన అతడు ఢీకొట్టటాన్ని బట్టి, అతనికి కలిగిన నొప్పిని బట్టి అతడు ఆ మాట చెప్పుచూ ఉంటాడు. అనేక సార్లు నీవు ఎదుటవాణిని ఇలాగనే నీవు అతని యొక్క అవస్థత ఏమిటో తెలియకుండగా నీకు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తూ దేవుని కార్యములను చూడకుండగా కష్టపెడుతున్నావేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి.
దేవుని సన్నిధికి నీ వచ్చినప్పుడు దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితమును ప్రభు మార్చాలని ఆశిస్తున్నాడు. ఆయన నీకు వెలుగు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. భూమిలో చీకటిని వెలుగును వేరు చేసిన ప్రభు నీ జీవితంలో వెలుగునివ్వాలని నీ జీవితాన్ని మార్చాలని ఆశిస్తున్నాడు. నీ చుట్టూన్న పరిస్థితులను నీవు చూసి భయపడకుండగా దేవుని వైపు చూసేదానికి నేర్చుకోవాలనేది ఆయన యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఈ ఉదయ కాలమున ఎన్నిసార్లు నీవు ఇలాగూ దేవుని వైపు చూడకుండగా దేవుని బిడ్డలతో ఉంటూ, సేవకులకు సన్నిహితముగా ఉంటూ, వాక్యము వింటూ, వాక్యమును నీ హృదయంలో నేను నెమరు వేసుకుంటున్నానని నిర్ధారణ కలిగిన జీవితమును కలిగి ఉన్నప్పటికీ నీవు దేవుని యొక్క వాక్యమును, అందులో ఉన్న ఆ వెలుగును కనుగొనని జీవితంలో ఉన్నట్లయితే, నీ మనోనేత్రములు గుడ్డితనము కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడినప్పుడు నీ హృదయము మూతబడిన స్థితిలో నీవు ఉన్నట్లయితే, నీవు నిజముగా దేవుని కార్యములను నీ జీవితములో చూడలేవు. ఈ ఉదయకాల సమయమున ఎలాగైతే ఆ యవ్వనస్తుని కన్నులు తెరవమని దైవజనుడైన ఎలీషా ప్రార్థించినాడో, అలాగనే మన ఆత్మీయ నేత్రములు తెరవబడాలని తండ్రి కుడిపార్శ్వమున కూర్చునే యేసు ప్రభు నా కుమారుడు సరిగా చూసి మంచి కార్యమును గ్రహించుకొని ఉత్తమమైన వాటిని తన జీవితంలో ఎన్నుకొని నా కోసము నమ్మకముగా జీవించాలని ఆశిస్తున్న ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నీ కోసము ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. నీవు ఎదుట ఉన్న వ్యక్తులను చూస్తున్నావేమో, నీకు సహాయము చేసే ప్రభువును చూడమని ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచున్నాడు. అక్కడ ఉన్న సైన్యము గొప్పదే, కానీ వారి చుట్టూన్న దేవుని యొక్క సైన్యమును ఆ యవ్వనస్తుడు చూడలేకపోయినాడు. దేవుని దూతల యొక్క సైన్యమును చూడలేకపోయినాడు. అంత మాత్రమే కాదు, ప్రభు వారిని మొత్తినప్పుడు వారు గ్రుడ్డివారిగా అయిపోయి ఎక్కడున్నామో తెలియక వారి జీవితంలో కలవరమును చెందిన వారిగా సిరియన్లు మారిపోయినారు. ప్రభు నీకు జయమునిచ్చినప్పుడు నీ ఎదుట ఉన్నవాడు, నిన్ను కలవరపరిచేవాడు, ఏమి చేయాలో తెలియక నీ యొద్దకే వచ్చి నిలబడి నీ సలహా కోసం ఎదురు చూసే ఒక సమయాన్ని ప్రభు నీ జీవితంలో తీసుకొని వస్తాడు. అయితే నీవు చేయవలసిన కార్యం, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు, దేవుని యొక్క వాక్యమును క్షుణ్ణముగా పఠించుము, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించేదానికి ప్రయత్నించుము. అప్పుడు ఆయన కృపను నీవు అనుభవించగలవు. ఈ ఉదయకాలమున నీ చుట్టూ నీకు కంటికి కనపచ్చే కార్యములు కాదు, ప్రభు యొక్క ప్రత్యక్షతల కొరకు, ఆయన సహాయము కొరకు నీవు ఎదురు చూస్తూ ఆయన కొరకు కనిపెట్టినట్లయితే గొప్ప కార్యములను ప్రభు నీకు చేస్తాడని తన యొక్క వాక్యము చేత ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఆయన వైపు చూస్తావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మేము ఆత్మీయముగా గ్రుడ్డివారులుగా అనేక సార్లు తడబడేవారిగా నీ కార్యములను చూడలేకపోతూ ఉన్నాము. మమ్మల్ని కనికరించుము, నన్ను కనికరించుము తండ్రి. నా ఆత్మీయ గుడ్డితనము నుండి నన్ను విడిపించుము. నేను నీ వైపు చూసి నీ కృప కొరకు ఎదురు చూసే ఆ అనుభవంలోకి రావటానికి నాకు సహాయం చేయము. నా చుట్టూన్న నాయన కలవరపరిచే కార్యములను కాదు, నీ వైపు చూసే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.